నూతన సంవత్సర వేడుకల దగ్గర పడుతున్న వేళ హైదరాబాద్లో మరొకసారి భారీగా డ్రగ్స్ని పోలీసులు సీజ్ చేశారు. అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాకి చెందిన 3 సభ్యులని పోలీసులు పట్టుకున్నారు. న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి మాదక ద్రవ్యాలు తీసుకువస్తున్నారని పోలీసులకి పక్కా సమాచారం అందింది. దీంతో పకడ్బందీ వ్యూహంతో 3 పట్టుకున్నారు. 7 లక్షల రూపాయల విలువైన 100 గ్రాముల MDMA డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో నైజీరియన్ జో నుంచి 2,000 రూపాయలకి గ్రాము చొప్పున కొంటున్న ఈ ముఠా సభ్యులు దానిని హైదరాబాద్లో 7,000 రూపాయలకి అమ్ముతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న మరో నిందితుడు జో కోసం పోలీసులు గాలిస్తున్నారని సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ పవార్ చెప్పారు. రైట్, న్యూ ఇయర్ వేడుకలు వస్తున్న సందర్భంగా ముఠాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ముఠాలు తయారవుతూ హైదరాబాద్లో డ్రగ్స్ని సరఫరా చేయడానికే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని మహారాష్ట్ర నుంచి ఇక్కడికి డ్రగ్స్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ రెడ్డికి తెలుసుకుందాం. కుమార్, మొత్తానికి ఈరోజు 3 పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ లోని మరోసారి భారీ డ్రగ్స్ అయితే పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ కూడా 3 అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాలను అయితే పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుండి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. వీళ్ళు 3 కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. 3 నుంచి కూడా 7 లక్షల విలువైన 100 గ్రాముల MDMA డ్రగ్స్ అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి న్యూ ఇయర్ వేడుకల్లోని ఈ డ్రగ్స్ విక్రయించేందుకు కూడా మహారాష్ట్ర నుండి ఇవి తీసుకొచ్చారని చెప్పి కూడా పోలీసు విచారణలో వెల్లడైంది. ఏదైతే 2,000కు 1 గ్రాము చొప్పున ఈ MDMA కొని హైదరాబాద్ లో 7,000కు అమ్ముతున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తానికి నిందితులు మహారాష్ట్రలో ఒక నైజీరియన్ జో అనే వ్యక్తి నుండి ఈ కొన్నట్లు కూడా వాళ్ళైతే అంగీకరించడం జరిగింది. మొత్తానికి ఈ జో అనే వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. ఇతని గురించి కూడా పోలీసులు అయితే పూర్తిగా గాలిస్తున్నారు. డ్రగ్స్ అమ్మే వారిపై అలాగే కొనే వారిపై పోలీసుల నిఘా ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ కుమార్ అయితే తెలియజేయడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఒక 2-3 రోజుల్లో ఈ న్యూ ఇయర్ వచ్చే సందర్భంగా ప్రస్తుతం ఈ పార్టీలు ఏవైతే ఈ పార్టీలో కూడా పూర్తిగా డ్రగ్స్ విక్రయించడానికి కూడా పూర్తిగా కొంతమంది ముఠా అయితే హైదరాబాద్ లో దిగడం జరిగింది. ఏదైతే ఇప్పటికీ 3 కమిషనరేట్ పరిధిలోని 3 సిపిలు కూడా ఈ డ్రగ్స్ పై పూర్తిగా నిషేధిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రతి అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడైనా సరే ఒక చిన్న డ్రగ్ గానీ గంజాయి గానీ దొరికినా సరే ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ న్యూ ఇయర్ వేడుకల్లోనే ఈ డ్రగ్స్ విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి కూడా జో అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ 3 కూడా ఈ ఏదైతే MDMA అనే డ్రగ్ అయితే కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయించడానికి కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఈ 3 మీద కూడా పూర్తిగా నిఘా పెట్టి వీళ్ళు 3 కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకి పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అయితే తెలియజేశారు. అలాగే ఎక్కడైనా సరే న్యూ ఇయర్ పార్టీల్లో కానీ ఈవెన్ మన మద్యం అమ్మకాలపై కూడా పూర్తిగా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఆదేశాలు అయితే జారీ అయినాయి. ఇలా ఈ ఏదైతే న్యూ ఇయర్ ఈవెంట్లకు సంబంధించి కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఒకవేళ ఈ ఈవెంట్స్ లో కనుక అసభ్యకరమైన డాన్సులు కావచ్చు, లేదంటే డ్రగ్స్ కావచ్చు, లేదా గంజాయి ఇలాంటి ఏం విక్రయించినా సరే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా పోలీసు వారు అయితే తెలియజేశారు. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.